అదానీ సోలార్ మ్యానుఫ్యాక్చరర్స్ మరియు గ్రీన్టెక్ వాళ్ళు కొత్త ప్యానెల్ ఇనాగరేషన్ గురించి ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. 570 వాట్ పిక్ ప్యానెల్ని ఇక్కడ ఇప్పుడు మనం ఇనాగరేట్ చేసుకున్నాం. తెలంగాణలో కూడా రూఫ్ టాప్ బిజినెస్ గత కొద్ది సంవత్సరాలుగా ఎంతో అభివృద్ధి గణనీయంగా చెందుతుంది. ఈరోజు ఓన్లీ పట్టణాలలోనే సోలార్ రూఫ్ టాప్ వాడతారు అనే దాని నుంచి కాకుండా గ్రామ ప్రాంతాల్లో కూడా గ్రామీణ ప్రాంతాల్లో ఎక్కువగా కూడా ఈ మధ్య మాకు ఎంక్వైరీస్ రావడం జరుగుతుంది. జిల్లాలలో కూడా ఈ బిజినెస్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. దీని సోలార్ ఎనర్జీ వాడుకోవటం వల్ల వాళ్ళ యొక్క కరెంటు బిల్లు తగ్గడంతో పాటు వాళ్ళు మిగులు విద్యుత్తుని డిస్కంలకు అమ్ముకునే విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సోలార్ రూఫ్ టాప్ పాలసీని ఇవ్వడం జరిగింది. ఆ పాలసీలో భాగంగానే సోలార్ మార్కెట్ అనేది ఈరోజు గృహ వినియోగదారులకు 18,000 రూపాయలు పర్ కిలోవాట్ సబ్సిడీ రూపంలో ఇస్తూ ఒక ఇంటికి 2 to 3 కిలోవాట్ సిస్టమ్ వరకు వాడుకోవటం వల్ల వాళ్ళకు 36,000 నుంచి 40,000 దాకా సబ్సిడీ రావడం జరుగుతుంది. ఒక్కొక్క ఇండివిజువల్ కన్జ్యూమర్ ఈ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ పెట్టుకొని వాళ్ళ బిల్లులు తగ్గించుకోవడంతో పాటు పర్యావరణాన్ని కూడా వాళ్ళు పరిరక్షించే దిశగా ముందుకెళ్తున్నారు. First of all, welcome you all for this press meet. Today we are launching the latest addition in our family, which is TOPCON. We are the biggest vertically integrated solar manufacturing in the country with a 4 gigawatt manufacturing system. Today we are adding TOPCON in the country, which is the latest addition. Nobody has attempted beyond 550 watt peak in the domestic content requirement series, which is called DCR. So whatever we produce in the country, which is in Mundra, which is made in India. So our net carbon zero, Adani is actively participating in this. We are enhancing this 4 gigawatt to 10 gigawatt very soon. With that, we will be a very prominent player in this manufacturing, and also with the impetus from the central government of 1 crore house getting solarized. That will be a great addition. In that also we will be actively participating. సో గ్రీన్టెక్ మేము 1997లో స్టార్ట్ చేసాము. అండ్ సో అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఇనిషియల్గా టాటా సోలార్ డీలర్షిప్ తీసుకొని స్టార్ట్ చేసి దెన్ అప్పటి నుంచి మనం చేసుకుంటూ దెన్ ఇనిషియల్లీ ట్యాంక్స్ వాటర్ హీటర్స్ చేసేవాళ్ళం. బికాస్ దోస్ డేస్ సోలార్ ప్యానల్స్ వెరీ ఎక్స్పెన్సివ్ ఉండేది అండ్ టెక్నాలజీ ఆల్సో వెరీ స్మాల్. అందుకని వాటర్ హీటర్స్ చేస్తూ ఉండి దెన్ గ్రాడ్యువల్లీ యాజ్ మార్కెట్ ఇంప్రూవ్ అయిన కొద్దీ ఎప్పుడైతే సోలార్ ప్యానల్ కాస్ట్ తగ్గిందో అది వయబుల్ అయిందో మార్కెట్లో దెన్ అప్పుడు మనం దాన్ని కూడా మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసి ఇన్ 2013లో సోలార్ ప్యానల్స్ మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాము. అండ్ 2020లో దెన్ అగైన్ ద ప్యానల్ మనం సోలార్ పాలీ ప్యానల్ ఏదైతే చేసేవాళ్ళం అది టెక్నాలజీ అబ్సలీట్ అయింది. దెన్ న్యూ అప్గ్రేడ్ అయింది. అయినప్పుడు దెన్ వీ హ్యావ్ స్టార్టెడ్ గెటింగ్ ఇన్ టు ద ఈపీసీ టు ద కస్టమర్. ఈ కస్టమర్కి వెళ్ళి అక్కడ ప్రాజెక్ట్ వయబుల్గా ఉన్నందువల్ల అది ఇన్స్టాల్ చేయడం స్టార్ట్ చేసాము. అండ్ ఇవాళ కస్టమర్కి సోలార్ వెళ్ళడం ఎంత అడ్వాంటేజ్ అంటే యాక్చువల్లీ 3 years to 4 yearsలో పెట్టిన ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ వచ్చేస్తుంది. దాని తర్వాత ప్రాజెక్ట్ వయబిలిటీ ప్రాజెక్ట్ మనకి ఆల్మోస్ట్ 30 years రెవెన్యూ ఇస్తూనే ఉంటుంది, జనరేషన్ ఇస్తూనే ఉంటుంది. దట్ ఈస్ ద మెయిన్ అడ్వాంటేజ్ సోలార్లో వెళ్ళడానికి మనకి ఇవాళ.